హలో ఎవరీవన్, ఎప్పుడైనా ఆలోచించారా ర్యాగ్ అనేది ఎందుకంత ఇంపార్టెంట్ అని? మీకు సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ముందు మన ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ర్యాగ్ అంటే రిట్రీవల్ ఆర్గ్యుమెంటెడ్ జనరేషన్ అనమాట. ఏంటి బ్రో అంత పెద్ద పెద్ద పదాలు చెప్తున్నావు అంటారా? లేదు మీకు సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. చెప్పరా చెప్పు. రిట్రీవల్ అంటే సెర్చింగ్ ద డేటా. ఆర్గ్యుమెంటెడ్ అంటే ఎక్స్టర్నల్ నాలెడ్జ్ యూజ్ చేసి గెయిన్ చేయడం అనమాట. జనరేషన్ అంటే మనం సెర్చ్ చేసింది ఎల్ఎల్ఎంకి పంపిస్తుంది అనమాట. సో, ఎల్ఎల్ఎం అనేది ఆటోమేటిక్‌గా జనరేట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు సింపుల్‌గా చెప్పాలంటే చాట్‌జీపీటీలోకెళ్ళి చాట్‌జీపీటీ కట్ ఆఫ్ డేట్ అని అడిగారనుకోండి. ఇప్పుడు నేను మీకు వీడియోలో చూపిస్తాను చూడండి. సో, ఇప్పుడు నేను చాట్‌జీపీటీ ఓపెన్ చేశాననమాట. ఇక్కడ అడుగుతున్నా వాట్ ఈస్ ద కట్ ఆఫ్ డేట్ ఫర్ చాట్‌జీపీటీ. సో, నాకు రెస్పాన్స్ అనేది ఆగస్ట్ 2025 వరకు వచ్చింది. సో, చాట్‌జీపీటీ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ అనేది 2025 వరకు ట్రైన్ అయిందనమాట. సో, మనం ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ అడిగినప్పుడు చాట్‌జీపీటీకి ఎలా తెలుస్తుంది? సో, ఇక్కడ ర్యాగ్ అనేది హెల్ప్ అవుతుందనమాట. సో, ర్యాగ్ ఏం చేస్తుందంటే తన యొక్క ఎక్స్టర్నల్ నాలెడ్జ్‌ని యూజ్ చేస్తుంది. ఈ ఎక్స్టర్నల్ నాలెడ్జ్ ఎక్కడి నుంచి వస్తుందంటే అది లైవ్ డేటాబేస్, ఇంకా బ్లాగ్స్, డాక్యుమెంట్స్, పీడీఎఫ్స్ వాటెవర్ అవైలబుల్ ఇన్ ద ఆన్‌లైన్. సో, అవన్నీ యూజ్ చేసుకొని మనకి లేటెస్ట్ న్యూస్ అనేది ఇస్తుందనమాట. ఎప్పుడైతే ఇచ్చిందో మనం అడిగిన క్వెషన్‌ని ఇంకా తను జనరేట్ చేసిన ఆన్సర్‌ని ఈ రెండిటిని కలిపి ఎల్ఎల్ఎంకి ఇస్తుందనమాట. ఏంటి బ్రో మళ్ళీ ఎల్ఎల్ఎం అంటున్నారా? ఇది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో, ఏ వీడియోస్ గురించి నేర్చుకోవాలంటే ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి.